తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ట్రోల్ అవుతుంది ఏంటంటే ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఈరోజు ఇంకా హెల్త్ కార్డు రానే లేదు, ఏ రోగాలకు వస్తాయో చెప్పనే లేదు. ఈరోజు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం మరి కటింగ్లు, ఎందుకంటే ఈరోజు ఎంప్లాయీ జీతాలు ఇన్ని జీతాలు పోతున్నాయి, వాళ్ళ జీతాలకు వెళ్ళి సాధ్యమైనంత పైసలు కటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు హెల్త్ కార్డు ప్రవేశపెట్టినట్టు మనకు అర్థమైపోతుంది. ఈరోజు ముఖ్యంగా ఆర్థిక శాఖ అత్యుత్సాహం. ఈరోజు ఈ ఐడియాలు ఎవరిస్తారు? ఒకసారి మనం హెల్త్ కార్డుల గురించి మాట్లాడేదాని గురించి కంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి మొన్న కొంతమందికి ఒక 2,000 కోట్ల రూపాయలు వేసిండ్రు అన్నారు కదా, అలా కొంతమందికి జీపీఎఫ్ వేసారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు అంటే రెగ్యులర్గా మన ఉద్యమాలలో వచ్చే వాళ్ళకు ఒకళ్ళకు కొంతమందికి జీపీఎఫ్ వేసారు. ఎక్కువ శాతం మాత్రం అంటే 90% క్యూమిటేషన్ వేసారు. క్యూమిటేషన్ 90% ఎందుకు వేసిందంటే అవి తిరిగి మళ్ళీ వసూలు చేసుకోవచ్చు. ఇవాళ ఒక్కొక్కళ్ళకు ఒక 20 లక్షలు 10 లక్షలు 15 లక్షలు వేస్తే రేపు వాళ్ళు వడ్డీతో సహా వసూలు చేస్తారు ఇవి. ఇక జీపీఎఫ్ అంటే అవి ఉండిలేసినట్టే కదా, ఇక వాపస్ రావు. అంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి మనకు వచ్చేటి ఏమి ఉండేవి. కాబట్టి కావాలని క్యూమిటేషన్ ఇచ్చింది. ఈసారి జీపీఎఫ్ ఇవ్వలే, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలే, మరి బెనిఫిట్స్లో వేరే ఏవైతే ఇవ్వాలనో అవి రాకుండా ఈరోజు కేవలము క్యూమిటేషన్ మాత్రం ఇచ్చారు. ఎందుకంటే రేపు 1వ తారీఖు జీతాలకు వెళ్ళి కట్ చేసుకుంటారు. నెలకు 20,000 15,000 ఇక వాళ్ళ డబ్బులు వాళ్ళకి రికవర్ అయితేనే ఉంటాయి, దానికి వడ్డీతో సహా రికవర్ అవుతాయి. ఇక జీపీఎఫ్కు వాటికైతే రావు కదా. మరి దీని ఐడియా ఎవరిచ్చింది? క్యూమిటేషన్ మీరు కట్ చేసుకోవాలి, వేరే మనకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు ఎవరిచ్చింది ఐడియా? కాబట్టి దీన్ని ఈ కుబేర్ ఏ మెదడుకెళ్ళి బయటకు వచ్చిందో, ఈ కుబేర్ అనే సృష్టికర్త ఎవరైతున్నారో ఆయన్నే మిస్టర్ ది గ్రేట్ రామకృష్ణారావు గారు. ఈరోజు మన గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఐడియా ఇది. సార్, ఈరోజు మన పైసలు మళ్ళీ ఖజానాకు వాపసు రావాలి, కాబట్టి జీపీఎఫ్ ఉంటే మనకు రూపాయి రాదు, ఎన్కాష్మెంట్ ఉంటే అవి అటే పోతాయి. కాబట్టి మన నెల కింద మనకి ఇన్కమ్ రావాలంటే మన క్యూమిటేషన్ చేస్తాం సార్, వాళ్ళ జీతంలోకి వెళ్ళి కటింగ్ అవుతాయి, మన ఖజానా మన బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పారు. ఇక తక్కిన వాళ్ళే కొంతమంది పైసలు వేయాలి. చాలామంది ఎందుకు వేయాలి అంటే ఆల్రెడీ కోర్టులో కేసులు వేస్తున్నాయి కాబట్టి ఆ కోర్టు కేసులు మన సాధ్యమైతే నడుపుదాం సార్, జడ్జికిన మన గల్లా మొన్న పట్టినట్టు గట్టిగా పట్టుకున్నాం అనుకో సార్, అప్పుడు తక్కిన అప్పుడు ఇస్తామని ఒప్పుకుందాం సార్ అని చెప్పేసి ఈ చిత్రగుప్తుల టైప్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చారు. అసోంటి ఐడియా ఇవ్వడంలోనే ఈరోజు ఈహెచ్ఎస్ అంటే ఈరోజు ఈహెచ్ఎస్లో హెల్త్ స్కీమ్లు ఎట్లా అంటే ముందు మనం కట్ చేసుకుందాం సార్ జీతాలకి వెళ్ళి, అంటే ఎటు పోయి ఎంప్లాయీ జీతాలకి వెళ్ళి ఏ విధంగా పైసలు కోసుకోవాలి, ఏ విధంగా మన ఖజానాకి వేసుకోవాలి, ఎట్లా వాళ్ళ జీతాలకి వెళ్ళి ఈరోజు కటింగ్లు పెట్టుకోవాలి, ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్నీతి అనాలి దీన్ని. అర్థమైందా? దీన్ని దోపిడీ అని చెప్పాలి. ఈరోజు ఏది లేదు ముందే మీరు చూడండి, ఆర్థిక శాఖ అత్యుత్సాహం. ఈరోజు ఆల్రెడీ పే స్లిప్లలో చాలా మందికి వచ్చినాయి, ఇంత కట్టాను. నాకు చాలామంది ప్లే స్లిప్పులు పంపారు. కొంతమంది 900 రూపాయలు, కొంతమంది అట్లా రకరకాలుగా 905 రూపాయలు, కొంతమంది 1,200 రూపాయలు, అట్లా వాళ్ళ జీతాలు బేసిక్ పేను బట్టి అట్లా కటింగ్లు చేసుకుంటారు. ఇక సీఎం డిప్యూటీ సీఎం జోక్యం చేసుకొని కోతలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏంటంటే ఈరోజు ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలు ఖరారు కాలేదు, హాస్పిటల్స్తో ఒప్పందం కుదిరింది లేదు, ప్యాకేజీ రేట్లు నిర్ణయించేది లేదు, ఈరోజు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వలేదు, ఈహెచ్ఎస్ చందా కింద 1.5 మినాయింపుపై జీవో ఇవ్వలేదు. కానీ ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈరోజు ఈహెచ్ఎస్ చందా పేరట ఉద్యోగులు మే నెల వేతనాల్లో 1.5% కోత విధించటాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు వాళ్ళు తీవ్రంగా ఖండించారు. మొత్తానికి ఉపాధ్యాయ సంఘం బయటకు వచ్చింది. విధి విధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ ఇస్తుందని సమాధానం చెప్పిన ఆర్థిక శాఖ అధికారులు ఆ విధి విధానాలు లేకుండానే ఈరోజు వేతనం కోత ఎలా పెడతారు? ఇది మనము దాదాపు ఒక వారం రోజుల కింద దీనిపైన మనం చేసినాం. ఇలాంటి విధి విధానాలు లేవు, మరి ఏ రోగాలకు చేస్తారో తెలియదు, ఏ దవాఖానలు చేస్తారో తెలియదు అనేది ఇవన్నీ మొత్తానికి దవాఖానల పేరు అయితే వచ్చి రావడం జరిగింది. అందులో ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, IFMIS సైట్లో
ఈ రోజు వరకు నమోదు చేయాలని గడువు విధించి నిన్నటి దాకా వెబ్సైట్ ఈ మార్పులు చేస్తూనే ఉన్నారు. వివరాలు పూర్తిగా తీసుకోలేదు. పాత నిబంధనల ప్రకారం భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒక్కరే చందా చెల్లించాలి. ఇప్పుడు ఇద్దరి నుంచి మినాయించారు. ఆధారిత కుటుంబ సభ్యులపై స్పష్టత రానేలేదు. నిజానికి ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం ఖరీదైన సమయంలో ఉద్యోగులు కూడా కొంత భరించాలని ప్రభుత్వం కోరినప్పుడు సంఘాలు అంగీకరించాయి. అయినా వేతనంలో 1.5 కోత నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కానీ గతంలో ఈ సంఘాలపై సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు. ఇది కూడా వాస్తవము. వారిలో ఉన్న సందేహాలను తొలగించి ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో అందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇంత హడావుడిగా వేతనాల్లో కోత విధించడం ఉద్యోగుల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. ఏమున్నది ఇంట్లో? ఏం లేదు. ఇంట్లో డబ్బులు ఎట్లా చూసుకోవాలి, వీళ్ళ జీతాలు ఇంత జీతాలు పోతున్నాయి, ఈ జీతాలలో ఎట్లా కట్టనే పెట్టుకోవాలి. ఆల్రెడీ ఆకునూరు మురళి గారు చెప్పినగా ఒక్కొక్కళ్ళకు లక్షల జీతాలు ఎత్తుకుంటున్నారు. వీళ్ళకి ఇంత జీతాలు అవసరమా? కాబట్టి వీళ్ళ అంత అవసరం లేదు అని చెప్పేసి ఆయన గతంలో అలా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు, ముఖ్యంగా ఈ స్కూల్ టీచర్లే. కాబట్టి ఈరోజు వీళ్ళ జీతాలు ఎట్లన్నా కటింగ్ పెట్టుకోవాలని ముందైతే కట్ చేసుకుంటుంది. ఇక తర్వాత ఎట్లా ఏదో విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి వెంటనే జోక్యం చేసుకుని వేతనాల్లో కోతాలు నిలిపివేయాలని టీఎస్యూఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ డిమాండ్ చేశారు. మొత్తానికి వీళ్ళైతే ఒక కరపత్రం అయితే రిలీజ్ అయింది. అదొక వైరల్ అవుతుంది. ఇక శుభవార్త అని మళ్ళీ ఇంకొక దుకాణం అంతటా మనం కనబడుతూ ఉంది. హెల్త్ కార్డు ఇస్తారో లేదో కానీ మే 2020 జీతం నుండి కటింగ్ అయితే మొదలైంది. ఇద్దరి నుండి మొత్తానికి కటింగ్ 1425 రూపాయలు కటింగ్లు అవుతున్నాయని చెప్పేసి ఇదొకటి. అంటే ఈ విధంగా ఎవరికి ఏ విధంగా అయితే ఒక ఎంప్లాయీకి అయితే 1247 రూపాయలు ఈరోజు వాళ్ళ కటింగ్ పోతున్నాయి. ఈరోజు ఆయనకు 83,100 రూపాయల జీతం వస్తే అందులో కటింగ్ ఎంత పోతుందంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద కటింగ్ స్టార్ట్ 1247 రూపాయలు కటింగు. తర్వాత జీపీఎఫ్ కింద 6,000. ఇక జీపీఎఫ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది ఇచ్చిండ్రో. జిఐఎస్ సైన్స్ ఫండ్ 60 రూపాయలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపాయలు. ఇక టీజీఎల్ఐఎల్ 5,000 సబ్స్క్రైబ్, ఇన్కమ్ ట్యాక్స్ 11,000. ఇక ఇన్ని పోగా వచ్చేది 60,000 ఏమో ఆయన చేతికి వస్తున్నాయి మొత్తానికి. ఇగో ఇది నడుస్తున్నటువంటి దుకాణం. ఇక ఏం లేదు వాళ్ళ జీతాలు కటింగ్లు పడ్డాయి. ఇగో ఇట్లా రకరకాల పే స్లిప్లు ఇగో మన చేతికి వస్తున్నాయి. ఇంకో ఇవన్నీ పే స్లిప్లు. నాగరాజు గారు హెడ్ మాస్టర్ గారు, ఈయనకి ఎంత 1,010 రూపాయలు హెల్త్ స్కీమ్ కింద. ఇగో ఇట్లా కొన్ని మస్తు మంది మళ్ళీ పంపుతూనే ఉన్నారు పొద్దుగాలకెళ్ళిగో. ఇంట్లో ఫోన్లో లైట్ వస్తలేదు. అయితే ఈ విధంగా కటింగ్ పెడుతూనే ఉన్నారు. ఇక ఎటు పోయి మా ఖజానాలు అందరికేమో పథకాలు. ఈరోజు ఉద్యోగులకు, పెన్షనర్లకు వీళ్ళకేమో కోతలు, వీళ్ళ జీతాలలో కోతలు, పెన్షన్లలో కోతలు, హెల్త్ స్కీమ్లలో కోతలు అన్నీ వెళ్ళి పెట్టుకుంటారు. మరిగా వీళ్ళకు మరి ఇచ్చిన భరోసా ఏంది అంటే కొన్ని దవాఖానాల పేర్లు చదివితే మీరు పరేషాన్ అయిపోతారు. మనం అనుకుంటున్నాం నా దగ్గర దవాఖానా లిస్ట్ వచ్చింది, మీ దగ్గర కూడా కొంతమంది దగ్గర రావచ్చు. ఇక రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంట. ఇది ఎక్కడుంది? ఇది ఆదిలాబాద్లో ఒకటి జిల్లా పేరు అది చదువుతా. ఏరియా హాస్పిటల్ నిర్మల్ ఆదిలాబాద్లో, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాదు, జీకే హాస్పిటల్ ఆదిలాబాదు, ఏరియా హాస్పిటల్ ఆదిలాబాదు, ఏరియా హాస్పిటల్ ఆదిలాబాదు. ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వ దాఖలు ఉన్నాక అయినా ఉచితంగానే కదా మా జీతాలకి కోత ఎందుకు బ్రదర్? ఆదిలాబాద్ వాళ్ళలో కోతలు అవసరం లే. ఆదిలాబాద్లో ఇచ్చేది అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులే. ఒక రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఫ్రీకి ఇచ్చేటి. మరి పైసలు ఎందుకు కటింగ్ చేస్తుండ్రు? కాబట్టి ఉద్యోగ సంఘాలు దయచేసి రేపటి పెన్ డౌన్ చేయండి. 12వ తారీఖు మేము ఆల్రెడీ పిలిపించినాము. పెన్ డౌన్ చేయండి మీరు. వీళ్ళు దొంగలు వీళ్ళు. ఆదిలాబాద్లోకి ఎందుకు దవాఖానలు అండి? ఏరియా దవాఖానలు, ఏరియా హాస్పిటల్ నిర్మలు, ఏరియా హాస్పిటల్ ఆదిలాబాదు, ఏరియా హాస్పిటల్ ఆదిలాబాదు. ఇవి ఎట్లా తీసుకుంటారు చెప్పండి? ఎవరు అడుగుతున్నా చెప్పండి? ఇవి దవాఖానలా ఇవి? దీనికి ఇంత 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 కోత విధిస్తారు. 1.5% కోత విధిస్తారా వీటి కోసం? ఎవరిపైనా అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్లు ఇస్తారు. అర్థమైందా? మందులు కూడా ఇస్తారు, అవి బయట కొనుక్కోవాలి కావచ్చు మందులు.
తక్కిన అక్కడనే ఫ్రీగా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఏదో కటింగ్ చేసి ఈ దవాఖానాలో మీకు ట్రీట్మెంట్ ఇస్తామని పెట్టిందంటే ఎంత దొంగలు చూడండి. దొంగలు ఇల్లు ఇలా పాలించేది మనల్ని 420 కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి మీద. ఇక చూడండి హైదరాబాద్ దవాఖానాల పేర్లు చెప్తానండి. ఇక గుండెలు చేతులు పట్టుకొని రెడీగా ఉండండి, ఇట్లా గట్టిగా పెట్టుకొని, ఓకేనా. పుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్ అంట హైదరాబాద్. మీకు ఎవరికైనా కన్ను ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చేపిస్తా. అర్థమైందా? మీరు ప్రభుత్వ ఉద్యోగం చెప్పొద్దు అంతే. ప్రభుత్వ ఉద్యోగం చెప్పకుండా ఫ్రీగా లయన్స్ దవాఖానా, లయన్స్ హాస్పిటల్ ఉన్నారు, సరోజిని హాస్పిటల్ ఉన్నది, చాలా హాస్పిటల్ ఉన్నారు ఫ్రీగా చేసేటోళ్ళు. పాపం మొన్న మా అన్న రవణ, వరంగల్ రవణ వాళ్ళ భార్యను ఈ హెల్త్ స్కీమ్ కింద పండ్లు ఫ్రీ అని పోతే ఆ కళ్ళకు ఆయనకు సున్నము అదనంగా 50,000 70,000 పడ్డాయి ఆయన సున్నం. అదే అక్కడ సెంటాన్స్ హాస్పిటల్ పోతే ఫ్రీగా చేసి ఇంకా దీనికంటే మంచి అద్దాలు అక్కడ ఫ్రీగా. అదేందా ఉల్టా సున్నా. ఇక దవాఖాన పేర్లు విన్నా నేనైతే ఇప్పుడు ఇల్లే. పుష్పగిరి ఐ హాస్పిటల్ ఎప్పుడైనా విన్నారా మీరు? పుష్పగిరి ఐ హాస్పిటల్ అంట. ఈహెచ్ఎస్ కార్డు కింద ఈరోజు ఇచ్చేది పుష్పగిరి ఐ హాస్పిటల్. ఇది ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్లో ఉన్నది. ఇక ఇంకోటి నైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ బార్న్ హైదరాబాద్ అంట. హైదరాబాద్ ఇది చిన్నపిల్లల దవాఖానా, ఓకేనా. అల్ఫా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ అంట, ఓకే. ఏరియా హాస్పిటల్ గోల్కొండ, అక్కడ గోల్కొండ కిల్లా అక్కడ. యశోద హాస్పిటల్ ఇచ్చింది ఒకటి, యశోద హాస్పిటల్ హైదరాబాద్. లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి. దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ హైదరాబాద్. సత్య కిడ్నీ సెంటర్ ఇక్కడ హిమాయత్ నగర్ దగ్గర ఉంటుంది హైదరాబాద్. గాంధీ దవాఖానా, గుడ్విల్ కిడ్నీ అండ్ సర్జికల్, గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్. అసలు యశోదాలో ఏమేమి పెట్టిందో చూద్దాం మనం. యశోద దవాఖానా పెట్టింది కదా. కార్డియాక్ ఒకటి ఇచ్చిండ్రు ఇక్కడ, చిన్నపిల్లల పీడియాడ్ ఒకటి ఇచ్చిండ్రు, ఆంకాలజీ ఇచ్చిండ్రు, ఆంకాలజీ రేడియేషను, ఆంకాలజీ ఇగో ఇది ఇచ్చిండ్రు. ఇక ఇవే ఈ నాలుగిటికే అక్కడ ఏదేది కార్డియాడోకిక్, బేసిక్ సర్జరీకి అది, పీడియాడిక్ సర్జరీ చిన్నపిల్లలది, ఓకే. ఆంకాలజీ ఒకటి క్యాన్సర్ది, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఇది ఒకటి ఉన్నది అక్కడ క్యాన్సర్కు, ఓకేనా. లోటస్ హాస్పిటల్ ఉన్నది, అది హార్ట్ది ఒకటి ఉన్నది అక్కడ, చిన్నపిల్లలది ఒకటి ఉంది, ఓకేనా. లోటస్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి ఇక మేజర్ అన్నీ మీకు గ్యాస్ట్రాలజీ వచ్చినా, జనరల్ సర్జరీ అయినా, ఈఎన్టీ ప్రాబ్లం అయినా, ఇక చెస్ట్ ప్రాబ్లం అయినా, ఇవన్నీ ఏం పెద్ద ఏమున్నా కానీ ఇక మీరు ఎక్కడ పోవాలి? కింగ్ కోటి హాస్పిటల్ పోవాలి. మళ్ళీ ఈ దవాఖానా నడవది, ఏది మీరు యశోద నడవది వేరే దానికి. డిస్ట్రిక్ట్ కింగ్ కోటి హాస్పిటల్. దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానలో ఒక 10-15 జబ్బులు ఉన్నాయి. ఇక మేజర్గా మాత్రం బయటనే గవర్నమెంట్ హాస్పిటల్ సత్య కిడ్నీ సెంటర్లో నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధించిన. ఇక గాంధీ దవాఖానలో మేజర్గా గాంధీ హాస్పిటల్, తర్వాత గుడ్విల్ కిడ్నీ అండ్ సర్జికల్ హాస్పిటల్ ఇది, ఓకే. మళ్ళా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్. ఇంట్లో దాదాపు ఒక 10-20 జబ్బులోనే, స్కిన్ అన్నీ ఇంట్లోనే. స్కిన్ ఇవన్నీ చాలా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటలే. గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ హైదరాబాదు. ఇగో ఇక్కడ జనరల్ సర్జరీలు ఇవన్నీ అక్కడనే గవర్నమెంట్. ఇక గవర్నమెంట్ దాకానే చదువుతాను నాకు. గవర్నమెంట్ హాస్పిటల్ నాంపల్లి, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ చెవు ప్రాబ్లం వస్తే, హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ఇగో ఇది ఒక్కటి ఉన్నది. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్లో 5-6 కంటే ఎక్కువ లేవు, అంటే 5-6 జబ్బులకు మాత్రమే యశోదాల. మీకు హోప్ హాస్పిటల్నా ఇదేదో చెప్తే ఇంతకుముందు, లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ అందులో ఒక 2 జబ్బులు, అందులో హార్ట్ ప్రాబ్లము, క్యాన్సరు, ఏది యశోదాల. ఇక తక్కినే లేవు, ఓకేనా. ఇక హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇందులో జనరల్ ఈఎన్టీ, గైనకాలజీ ఒకటి ఉంది, ఆర్థోపెడిక్ ఒకటి ఉంది, గ్యాస్ట్రాలజీ ఒకటి ఉంది. ఇది మెడిసిన్ ఇచ్చిన హైదరాబాద్ నర్సింగ్ హోమ్. ఇంకోటి ఇమేజ్ హాస్పిటల్ అమీర్పేటలో ఉంది. ఇన్నోవా చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ఇది హైదరాబాద్లో ఉంది. కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఇక్కడ నారాయణగూడ కాలు ఉంటుంది, కాచిగూడ. ఎంఎన్ ఏరియా హాస్పిటల్ హైదరాబాద్. ఈ విధంగా మహావీర్ హాస్పిటల్, నర్మదా హాస్పిటల్ ఇన్నే ఉంటుంది. మహేష్ హాస్పిటల్ రీసెర్చ్, సౌమ్య హాస్పిటల్ రామ్నగర్లో ఉంటుంది. మెడిసిటీ హాస్పిటల్, మెడిబిన్ హాస్పిటల్స్, ఎంఎన్జే హాస్పిటల్ ఏది క్యాన్సర్ హాస్పిటల్ లక్డికాపూల్ ఉంటుంది, లక్డికాపూల్. న్యూ లైఫ్ హాస్పిటల్, నిఖిల్ హాస్పిటల్స్ ఇది ఆడుంటుంది పంజగుట్ట. సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ నాకు తెలిసి తార్నాక.
నీలోఫర్ హాస్పిటల్ మన ఇది. కాబట్టి ఇగో ఈ దవాఖానలు ఇగో ఇట్లా కొన్ని హాస్పిటల్ పెట్టిండ్రు. నిజామాబాద్ ఎక్కువ దవాఖానలు. సరే ఇవన్నీ హైదరాబాద్ ఉన్న దవాఖానల పేర్లు మనం చూసినాము. ఈ హైదరాబాద్ అన్ని ప్రైవేట్ ఇవే. మెడ్విజన్, సౌజన్య డెంటల్ హాస్పిటల్, సన్షైన్, స్మైల్ లైన్, ఒమేగా, కామినేని, వాసవి మెడికల్ కాలేజ్, ఇవన్నిటల్లో 2 3 రబ్బులు అన్నీ కాదు. మెజార్టీగా మాత్రం ప్రైవేట్ హాస్పిటల్సే. ఓకే, మెజార్టీగా గవర్నమెంట్ హాస్పిటల్స్. మెజార్టీ జబ్బులకు పోవాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్సే. ఇక వేరే దగ్గర మనకేం కనబడతలేదు. ఇక్కడ నిమ్స్ కూడా ఏం కనబడతలేదు. మరి బసవతారకం హాస్పిటల్ ఉంది ఓన్లీ. నిమ్స్ ఉన్నది. నిమ్స్లో ఎక్కువనే ఉన్నాయి. నిమ్స్లో చాలానే చూస్తుండ్రు. మొత్తానికి ఇది. ఇంకోటి ఇక అపోలో కరీంనగర్లో ఏమేమి ఉన్నాయంటే, కరీంనగర్లో వెంకటేశ్వర కిడ్నీ సెంటరు, అక్కడ అపోలో హాస్పిటల్ అక్కడ వచ్చేసి ఒక 12-13 రోగాలు ఉన్నాయి అందులో. ప్రతిమా ఇన్స్టిట్యూటు కరీంనగరు, అమృత నర్సింగ్ హోమ్ కరీంనగరు, గీతా ఆర్థోపెడిక్, భూపాల్ రెడ్డి హాస్పిటల్, చెల్మేడ ఆనందరావు అదొకటి, రామ మల్టీ స్పెషాలిటీ సరోజిని హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్ కరీంనగర్, ఏరియా హాస్పిటల్ సిరిసిల్ల, ఏరియా హాస్పిటల్ గోదావరి కని, ఏరియా హాస్పిటల్ ఇది, పబ్బా సూపర్ స్పెషాలిటీస్ అమృత. ఇవన్నీ ఇక్కడ ఒక కరీంనగర్లో దాదాపు వచ్చి కరీంనగర్లు ఉన్నాయి. ఇవి కరీంనగర్ ఇక్కడి వరకే, ఏది శ్రీరామ్ వరకే. ఇక ఖమ్మం జిల్లాలో రామ్ కిడ్నీ సెంటర్. ఓకేనా, రామ్ కిడ్నీ సెంటర్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సత్తుపల్లి, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పెనుబల్లి, మమతా జనరల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం. ఓకేనా, సృజన్ ఆర్తో ఖమ్మం, ఏరియా హాస్పిటల్ కొత్తగూడెం, ఏరియా హాస్పిటల్ పాలవంచ. ఇవి ఏరియా హాస్పిటల్ భద్రాచలం, ఏరియా డిస్టిక్ హాస్పిటల్ ఖమ్మం, లక్ష హాస్పిటళ్ళు. ఇవి మ్యాక్సిమంగా ఇవే పెట్టిండ్రు. ఎక్కువ శాతం మొత్తం టోటల్గా ఇందులో మనకున్న ఎన్ని దవాఖానలు అంటే ఒక్క నిమిషం చెప్తా. టోటల్గా ఉన్నాయి 232 హాస్పిటల్, 232 దవాఖానలు ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని జబ్బులు ఉన్నాయి. కాకపోతే ఇందులో ఒక క్లారిటీ ఏంటి అంటే, ఇందులో మరి ఎక్స్రేలు కానీ, మరి సిటీ స్కాన్లు కానీ, బ్లడ్ టెస్ట్లు కానీ, మందులు కానీ ఇవి వీళ్ళు ఫ్రీగా ఇస్తారా లేకుండా మనం బయట కొనుక్కోవాలన్నా, ఇది ఒక క్లారిటీ లేదు. ఓవరాల్గా ఇది ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఏది లేదు ఏం లేదు ఈరోజు ఇది చేస్తుండ్రు. ఇక సరే మరి మనకి ఇయనికి ఇంత గుంజాయిషి చేస్తుండ్రు, మన పైసలు తీసి మనకి ఇస్తుండ్రు. ఇయాటి కూడా ఉద్యోగులకు ఉచితంగా ఈరోజు వాళ్లకు పూర్తి వైద్యం ఇచ్చే సదుపాయం ప్రభుత్వం కల్పించగలగాలి. ఈరోజు పోనీ ఈరోజు వీళ్ళు కట్ చేసుకుంటున్నారు. వీటినే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రినే మంచి అప్గ్రేడ్ చేసేది ఉండే. ఒక 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడితే అన్ని మెషినరీలు వస్తుంది, బ్రహ్మాండంగా చేయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, ఆ విధంగా చేయొచ్చు. కానీ ఈరోజు చేస్తే కార్పొరేట్ బతకాలంటే ఇది. ఇప్పుడు ఇందులో పెద్ద కిమ్స్ లేదు, ఇందులో హైదరాబాద్ అపోలో లేదు, కరీంనగర్ అపోలో ఉంది, హైదరాబాద్ అపోలో లేదు, కిమ్స్ లేదు, మీకు ఏషియట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ లేదు, ఈ ఒక యశోద తప్ప ఇక వేరే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏవీ లేవు. అది కూడా హైదరాబాద్ ఒక్కటే, అది ఏదో చూపించిన అందులో ఒక 4-5 ఎక్కువ కూడా లేవు. కాబట్టి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఎటు పోయినా కానీ ఈరోజు మన నుండి ఏ విధంగా దాదాపు ఈరోజు 15 లక్షలు వీళ్ళు రిటైర్ అయిన ఉద్యోగులు, దాదాపు వాళ్ళొక 15 లక్షల ప్రజెంట్ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటుండొచ్చు ఒక 40-50 వేలు. వాళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళ దగ్గర డబ్బులు, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతం పైసలు రాని వాళ్ళు మాత్రం 25,000 మనం ఎంత వచ్చిందో చూసినాం. అది క్యూమిటేషన్ లెక్వేషన్. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక ఉద్యమం మాత్రం పక్కా జరగాలి, ఒక పోరాటం పక్కా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి ముఖ్యంగా పెన్ డౌన్ కార్యక్రమం చేయాలి. ఇప్పటికీ దీనిపైన టీఎన్జిఓ కానీ టీజీఓ కానీ స్పందించలే. టీచర్ల యూనియన్ ఒక్కటి మాత్రం స్పందించింది, మాట్లాడిన ఒక కరపత్రం నా చేతికి వచ్చింది, అది నేను చదివి వినిపించిన. ఇది పరిస్థితి. ఇక రిటైర్మెంట్ వాళ్ళే పూర్తి స్థాయి పైసలు ఏకకాలంలో వాళ్ళకి చెల్లించాలి. ఈరోజు వాళ్ళ చేదీసి వాళ్ళ నెత్తి మీద పెట్టే దుకాణం బంద్ చేయాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక మంత్రి ఇది ఈ విధంగా ఉంటే అంటే వీళ్ళకి పైసలు ఇవ్వనీకు ఉండదు, వీళ్ళ జీతాలు ఇవ్వనీకు ఉండదు. అచ్చా ఇక ఇప్పటి వరకు పీఆర్సీ డిఆర్సీ డిఏ ముచ్చర లేదు. ఇక 5 డిఏలు పెండింగు, పీఆర్సీ పెండింగ్. వాడికి ఇవ్వనీకి పైసలు లేవు. పైసలు గుంజనికి చేతులు వస్తాయి కానీ పైసలు ఇవ్వనీకి చేతులు రావు. ఇవాళకి ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెండింగు, పీఆర్సీ పెండింగు. ఇవాళ వల్ల వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు వీళ్ళకు. దాని గురించి ఒక స్టేట్మెంట్ లేదు, ఒక ప్రకటన లేదు. అసలు అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ కట్టింగ్లో మాత్రం మారుస్తాం. అసలు ఇది రాకముందే కట్టింగు,
హెల్త్ కార్డు చేతికి రాకముందే జీతంలోకి వెళ్ళి కట్టింగు. కానీ డిఏలు మాత్రం ఇవ్వాల్సిన డిఏలు ఇఆర్సీ పిఆర్సీని మాత్రం వాగ్దానం ఇచ్చి మళ్ళీ ఇస్తలేరు. ఇవాళకి ఓపీఎస్గా మారుస్తామని చెప్పి పెన్షనర్లు అది మారుస్తలేరు, ఓపీఎస్ కిందికి తీసుకొని వస్తలేరు పెన్షనర్లను. ఇవాళ ఎంతమంది నా ఇటు రిటైర్డ్ బెనిఫిట్స్ రాలేదు, అటు పెన్షన్ వస్తలేదు ఓపీఎస్కు. ఎట్లా బతకాలి? ఈరోజు దవాఖానకు ఎలిజిబుల్ లేదు ఓపీఎస్ వాళ్ళకు, పెన్షను రాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, అర్థమైందా? ఇటు రేషన్ కార్డు ఉండదు, బయట బియ్యము తెచ్చుకోలేరు, వాళ్ళకి ఏ పథకము వాళ్ళకు వర్తించదు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పేరు. కానీ ప్రభుత్వంకి వెళ్ళి ఏ పైసలు కూడా వాళ్ళకి రావు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. వీళ్ళు మాట్లాడారు. మరి డిఏలు పిఆర్సీలకు ఎప్పుడు మాట్లాడాలి? ఇక అవి ఎప్పుడు ఇవ్వాలి? ఎన్నికలలో వాగ్దానం చేసింది కదా ఇవి. ఈరోజు ఈరోజు ఏవైతే జీతాలు కట్ చేసి దీని మీద చాలా తీవ్రంగా ఈరోజు ఉద్యోగ సంఘాలు కానీ జేఏసీ సంఘాలు కానీ ఈరోజు టీచర్ యూనియన్లు కానీ చాలా తీవ్రంగా స్పందించాలి. ఈరోజు మీరందరూ ఇప్పుడు రేపటి దినాన జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి మీద ఆల్రెడీ ఉన్నది. జేఏసీ సందర్భంగా ఇమీడియట్గా ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసి ప్రభుత్వానికి ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి రేపు జూన్ 12వ తారీఖు పెన్ డౌన్ చేసి పడేసి వాళ్ళు అంతటా ఎట్లా కట్ చేసుకుంటారండి? మీరు ఇవ్వాల్సినేమో ఇయ్యరు, మీరు చెప్పినా ఇయ్యరు, ఈరోజు చెప్పని ఇస్తారా? ఉచితంగా ఇవ్వాల్సిన వైద్యానికి పైసలు గుంజుకుంటారు. అది మళ్ళీ ప్రభుత్వ దవాఖానలో ఉన్నాయి. అందులో మోర్ దెన్ 75% గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్లీ 25% ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఏ విధంగా కట్ చేసుకుంటారండి? ఏ విధంగా కట్ చేసుకుంటారు? ఆదిలాబాద్ అయితే అన్యాయం, ఈరోజు ఖమ్మంది అన్యాయం. వీళ్ళ దగ్గర ఎట్లా తీసుకుంటారు? మీరు పెట్టిన ప్రభుత్వ హాస్పిటల్ ఏంది, మీరు తీసుకునే పైసలు ఏంది? మీరు ప్రభుత్వ హాస్పిటల్ బండి కూడా పైసలు ఇవ్వాలన్నా వీళ్ళు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ చోద్యం? దీనికి ఉద్యోగ సంఘాలు ఏ విధంగా అంగీకరించినాయి? ఉద్యోగ సంఘాలు ఎందుకు నోర్లు తెరుస్తలేవు? ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు వీళ్ళకి ఎక్కడ ఎంట్రీ లేదు, ఈరోజు వీళ్ళకి ఎంట్రీ లేదు. ఈరోజు దానికంటే ప్రైవేట్ పాలసీలు కట్టియండి వీళ్ళతోని. ప్రైవేట్ పాలసీ ఏ దవాఖాన అంటే ఆ దవాఖానలో పోతారు, ఇంత లిమిటెడ్ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు కట్ చేయించుకుంటారు. వాళ్ళకి ఎంత కట్ చేసుకుంటారో అంత వైద్యం వాళ్ళకి అంతనే లేదు, ఇస్తనే లేరు. అరే ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆ తెలంగాణలో ఏమైపోతుంది అబ్బా? ఇక్కడ ఏమైపోతుంది? ఎవరు పెత్తనం నడుస్తుంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు పాలవుతుంది తెలంగాణ? ఇది భయంకరంగా దిన్ దహాడే దోపిడీ నడుస్తుంది. పట్ట పగతి దోపిడీ ఇది ఈరోజు నడుస్తున్నది. పట్ట పగలు చూస్తున్నాం అందరూ. ఇంకా అన్యాయం ఏంటంటే బీసీ గురుకుల పాఠశాలకు ఏప్రిల్ మే 2 నెలల జీతాలు లేవు. హాలిడేస్లో వాళ్ళ జీతాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే గెస్ట్ టీచర్ ఉంటే వాళ్ళ జీతాలే లేవు. వాళ్ళకు ఎట్లా బతుకుతారు? జీతాలు లేకుంటే ఇంటి కిరాయిలు ఎట్లా కడతారు? ఎట్లా మాట్లాడతారు? నేను దాదాపు 4-5 రోజులకెళ్ళి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ జీతాలు ఇప్పియనికి, గెస్ట్ టీచర్ల జీతాలు ఇప్పియనికి. ఏదో జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ది గ్రేట్ పొన్నం ప్రభాకర్ గారు, ది గ్రేట్ మినిస్టర్ గారు, ఏడ ఉన్నాయి జీతాలు? అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఎక్కడి? ఇలా వాళ్ళ ఏజెన్సీలు రెన్యువల్ కాలే, వాళ్ళ జీతాలు రాలే. ఇవాళకి ఎట్లా బతుకుతారు? అరే మానవ హక్కులు అనేది ఎక్కడున్నది తెలంగాణలో? మానవ హక్కులు ఎక్కడ కనబడుతున్నాయి ఈరోజు? అరే ఎదుటి మనిషి మీద సాటి మనిషి మీద ప్రేమ లేకుండా వారు ఎట్లైనా సావని అనే తీరుగా చూస్తుంది ఈరోజు. పొన్నప్రభా గారు వాళ్ళ జీతాలు మీరు వెంటనే రిలీజ్ చేయాలి. ఏవైతే జ్యోతిరావు పూలే టీచర్లు ఉన్నారు, గెస్ట్ టీచర్లు ఉన్నారు, వాళ్ళ వెంటనే విడుదల చేయాలి. ఈరోజు వాళ్ళ విద్యకు వాళ్ళ జీతాల సంబంధాలే ఉండేవి. మళ్ళీ ఎండాకాలంలో హాలిడేస్ అని అంటే ఎండాకాలం ఆకలి కావద్దు వీళ్ళకు. ఇవాళ గెస్ట్ టీచర్లకు గెస్ట్ లెక్చరర్లకు దయచేసి ఎండాకాలం మీకు రోగాలు రాకుండా చూసుకోండి, ఎండాకాలం మీకు ఆకలి కాకుండా చూసుకోండి. ఎండాకాలం మీరు ఇల్లు ఖాళీ చేసి మీ ఊళ్ళల్లో మీ సొంత ఇళ్ళల్లో ఎక్కడన్నా ఉంటే ఊళ్ళల్లో ఇల్లు ఉంటే ఆ ఊళ్ళల్లో పోయి ఉండరు. మళ్ళీ జీతాలు వచ్చినాక 2 నెలల తర్వాత మళ్ళీ మీకు జీతాలు వస్తాయి కదా, అప్పుడు రాండిగా. ఆ జీతాలు కూడా ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవాటి వరకు ఇవ్వాలి. గెస్ట్ టీచర్కి ఎట్లా బతుకుతారు? పొన్నప్రభాకర్ గారు జర ఆలోచించాలే కదా. ఈరోజు బీసీల పేరు మీద పార్టీలు వస్తాయి, బీసీల ఓట్లు అడుగుతారు, బీసీల మనం అంటారు, బీసీలకు రాజ్యాధికారం అంటారు, బీసీలకు అన్యాయం జరుగుతా అంటారు. ఈరోజు ఎక్కడ పోయినారు బీసీ నాయకులు? తీర్మార్ మల్లయ్య గారు ఎక్కడ పోయినారు? మీరు బీసీలకు అన్యాయం జరుగుతుందని మీరు పిగిలిస్తారు కదా. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ తెలంగాణ శశికళ మాట్లాడతాయి కదా. కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ పోయినారు? అక్కడ మీరు బీసీ సంఘాలు ఎక్కడ పోయినాయి? బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఒంటికాల మీద లేచి ఎగిరెగురుతుపడతారు కదా. ఎక్కడ పోయినారు వాళ్ళంతా? ఈరోజు 2 నెలలకెళ్ళి వాళ్ళ జీతాలు లేకుంటే అడిగేటోళ్ళు లేరా? మాట్లాడేటోళ్ళు లేరా? జయంతిలు వర్ధంతిలేనా మీకు? రాజకీయ హక్కుల కోసమేనా ఈరోజు?
ఒక మంత్రి చాలా పవర్ఫుల్. ఒక మంత్రిని ఒక ఆయన ఏదో తిట్టిందని చెప్పి, ఆయన మంత్రినైనా తిట్టిందని చెప్పి, ఇది బీసీల ఆత్మగౌరవం అని చెప్పి పిడికిలు బిగించిపోతారు. మంత్రికి నువ్వు మద్దతు తెలుపుకుంటే ఆయన పడది. కానీ ఈరోజు బీసీ ఉద్యోగులకు, బీసీ టీచర్లకు, గెస్ట్ టీచర్లకు వాళ్ళ జీతాలు రాకుంటే వాళ్ళకి కడుపు ఎండుతుంది, వాళ్ళ గిన్నెలు కొట్లాడతాయి ఇంట్లో, వాళ్ళ పిల్లలకు వైద్యం అందది, వాళ్ళ పిల్లల విద్య అందది, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. వాళ్ళకి మీరు అవసరం, మీ సంఘాలు అవసరం. ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు ఈ సంఘాలు? దేనికోసం మాట్లాడతలేవు? కేవలం ఓటర్ రాజకీయమేనా ఇది? ఆత్మగౌరవం పేరుతో ఈరోజు వంచన చేసిన తప్ప ఏమున్నది చెప్పండి? ఈరోజు ఇంత అన్యాయమా? పొన్నం ప్రభాకర్ ఒక బీసీ మంత్రిగా ఉంటావు, ఈరోజు ఎట్లా బతారని ఆలోచించావా? నువ్వు ఆలోచించావా? ఈరోజు నువ్వు మంత్రి అయిన కాన్సెప్ట్ ఈరోజు దగా అవుతుంది బీసీలన్నీ శాఖల. బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు గెస్ట్ టీచర్ల జీతాలు లేవు 2 నెలలకి వెళ్ళి. ఈరోజు నీ దగ్గర శంకర్ గౌడ్ ఆర్టీసీ టీచర్ ఆయన కాలబెట్టుకొని చనిపోతాడు ఆయన. ఏది? ఆర్టీసీ కార్మికుల కోసం ప్రభుత్వ పరం చేస్తానని ఇవాళగా మాట్లాడతలేవు. దాదాపు 400-600 మంది రిమూవల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు అందులో 250 మందికి తక్కిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? చిన్న చిన్న ఇష్యూస్ పైన క్యాపిటల్ పనిష్మెంట్లా? ఈరోజు ఒకటి కాదు, ఎందుకు అనేకమైన సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టి ఆడుతుండ్రు. ఇక పిఆర్సీ లేదని మిత్రుడు కింద సురేష్ గారు చెప్తున్నారు. నేను అదే ఇప్పటిదాకా మాట్లాడుతున్నా. పిఆర్సీ ఇయర్ అంట, డిఎల్ ఇయర్ అంట, కానీ హెల్త్ కార్డు ఇవి మాత్రం ముందే 1.5% కటింగ్ చేసుకుంటారంట. ఇవన్నీ ఐడియాలు ఎవరిస్తారు కదా? ఇదే రామకృష్ణారావు ఈరోజు రిటైర్ అయిన ఎందుకు కొనసాగిస్తున్నా అనుకున్నావు? ఆర్థికంగా ఏ విధంగా దోచుకోవాలనో బ్రహ్మాండంగా ఐడియాలు ఇచ్చే వ్యక్తి రామకృష్ణారావు గారు. ఆయనకు అసిస్టెంట్గా సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఈరోజు దోపిడే పరమవధిగా పెట్టుకున్నారు. ఇక ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పుకుంటూ ఉంటాము, ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందని చెప్పుకుంటూ ఉంటాము, ఇంత దరిద్రంగా ఉందని చెప్తాం. ఈరోజు ఉద్యోగ సంఘాలు నేను వెంటనే చెప్తున్నా, జూన్ 12వ తారీఖు వెళ్ళి మీరు దయచేసి పెన్ డౌన్ కార్యక్రమాల్లో పాల్గొనండి. రేపు అన్ని కార్యాలయాల కలెక్టర్ కార్యాలయాల రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు ప్లే కార్డులు పట్టుకొని నేను పంపిన పోస్టర్లు మీరు అక్కడ ఆవిష్కరించండి, అక్కడ ప్రదర్శించండి, మద్దతు కోరండి. ఒక 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు మీరు మద్దతు కోరని దాన్ని వీడియో చేసి మీరు పంపండి. దీన్ని మనము వాట్సాప్ ద్వారా, మన ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఈరోజు పెన్ డౌన్ ఒకటే శరణ్యం. దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకొని. ఇంతకు మించిన అన్యాయం, ఇంతకు మించిన ద్రోహం ఉండదు. ఈరోజు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన పిఆర్సీ ఉండదు, మేనిఫెస్టోలో చెప్పిన ఓపీఎస్ ఉండదు, మేనిఫెస్టోలో చెప్పిన డిఎల్ ఇయర్ ఈరోజు అర్థమైందా? పైనకెళ్ళి ఈరోజు ఇవ్వాల్సిన పైసలకెళ్ళి కోత పెడతారు మీరు. ఇది మీ పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వ దవాఖానాల ట్రీట్మెంటు 75% ప్రభుత్వ దవాఖానలు, 25% కార్పొరేట్ దవాఖానలు, మళ్ళీ ఆ దవాఖానలో ఇవి ఉండే. మళ్ళీ మీరు ఇవ్వాల్సిన జీతాలు బీసీ గురుకుల పాఠశాలలో వాళ్ళ జీతాలు 2 నెలలకెళ్ళి జీతాలు ఉండేవి, అవుట్సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఉండేవి. కాబట్టి ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆశా వర్కర్స్ ఇది ఉండదు. ఇక ఒక తీరుగా ఇట్లా నడుస్తూ ఉంటాయి. ఇంకో దిక్కు నో పిఆర్సీ ఫ్రమ్ 3 years and 6 DS పెండింగ్ ఫ్రమ్ 3 years, వర్స్ట్ గవర్నమెంట్, అట్టర్ ఫెయిలియర్, ఓన్లీ స్టేట్ ఇన్ తెలంగాణ. ఒక దిక్కు ఇది నడుస్తుంది. ఇది పిఆర్సీ లేవు, డిఆర్ లేవు, మీరు ఇలా పెడతారు. ఓపీఎస్లకు సిపిఎస్లకు పెన్షన్లు ఉన్నాయి, రిటైర్డ్ బెనిఫిట్స్ రావు, ఉద్యోగాలు మూస్తారు. ఇక ఇంకో దిక్కెళ్ళి ఇంకో దుకాణం చూపెడుతున్నారు. ఇక ఇదేమో మనం ఇట్లుంటామా? మంత్రి గారికి బాత్రూమ్ కంట 92 లక్షల రూపాయలు అంట. ఈరోజు ₹1 వెళ్ళది, అర్థమైంది? ₹1 వెళ్ళది. జూపల్లి కృష్ణారావు గారు ఆ పార్టీ, ఈ పార్టీ, అటో పార్టీ, ఇటో పార్టీ, అన్ని పార్టీలు తిరిగి మళ్ళీ ఈ పార్టీకి వచ్చి మళ్ళీ ఇండ్ల మంత్రి ఎమ్మెల్యే పదవి తీసుకొని ఇండ్ల మంత్రి అయిపోయి ఇక ఈయన దుకాణం. ఇక అన్యాయం ఏంటంటే ఈయన టూరిజం శాఖ కూడా ఈయన దగ్గరనే ఉంటుంది. ఇది అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి. కింద ఆయనకు పంపినటువంటి టెండర్ డాక్యుమెంట్ కూడా కింద ఉన్నది. 90 లక్షల రూపాయలు ₹1 వెళ్ళదంటారు. సార్ మా పిఆర్సీ సార్ ₹1 వెళ్ళదా? రేవంత్ రెడ్డి అంటారు ₹1 కోసుకుంటారా? నన్ను కోసుకోండి, పెట్రోల్ రేట్ పెంచాలనా? పెంచుకోండి అంటే మేము అడిగితే నీకు అంత కొడుపు నొప్పి వస్తుంది రేవంత్ రెడ్డి, నీకు అంత కడుపు నొప్పి వస్తే ఎటకారంగా మాట్లాడతావు, జోకులు చేస్తావు. మేము సీరియస్గా అడుగుతా ఉంటే అరే సార్ మాకు బెనిఫిట్స్ ఇవ్వండి సార్, మా డిఎల్ ఇవ్వండి సార్. ₹1 వెళ్ళదు, కోసుక తింటావా? కోసుక తిను, ఏ పథకం ఆపాలని చెప్పు అని చెప్తావు. మీ బాత్రూంలకు 92 లక్షలు, 92 లక్షల బాత్రూంలు మీ. మళ్ళీ మీ మీ ఆటల పోటీ లాగద్దు, మీ
సుందరీమణుల పోటీ లాగద్దు మీ విదేశీ పర్యటన లాగద్దు మీ ఆగద్దు. ఈరోజు మాకిచ్చే పైసలు వచ్చే వరకు మీకు రోగాలు వస్తాయి. అన్ని రోగాలు వస్తాయి మీకు. సర్వ రోగాలు ఈరోజు మీకు వస్తూనే ఉంటాయి. మా పైసలు మాకు ఇవ్వమనేట వరకు ఎక్కడలేని నేడుపు వాళ్ళ జేబులలోకి వెళ్ళి తీసి మాకు ఇచ్చినట్టుగా, వాళ్ళు కష్టపడి వాళ్ళ జేబులలోకి వెళ్ళి తీసి వాళ్ళు ఇచ్చినట్టుగా ఈరోజు మామూలు బిల్డప్ ఉండదు. అట్టుంటుంది. వీళ్ళకేమో బాత్రూమ్లు కట్టుకోనికంట 92 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసినట్టు ఎవడబ్బా సొమ్ము అంది అవి? ఎవరు బాబు సొమ్ము? ఎవరు సంపాదిస్తుంది ఈరోజు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ డబ్బులు? కడుపు రగిలిపోదా ఈరోజు? నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన? చెప్పరు. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు, తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500. చూడు, మనం అడిగేటోరికి ఎన్నెన్ని వంకలు చెప్తారు. చూడు, మనకు పథకాలకు లింకు కడతారు, పథకాల మన లింకు కడతారు, మనకు ధరలకు లింకు కడతారు. చూడు బద్మాష్ మనకు చూడు. వంచుదామో చెప్పండి, ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి, ఏది ఆపుతారో ప్రజలు. ఇది బ్లాక్మెయిలింగ్. ఉద్యోగులు అడిగితే, వాళ్ళ హక్కులు అడిగితే, వాళ్ళ పిఆర్సీలు అడిగితే, వాళ్ళ డిఏలు అడిగితే, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగితే ఈరోజు ఇట్లా బ్లాక్మెయిలింగ్. అడుగుతా చెప్పాలంటే జనం మనం కొట్టుకోవాలి. మరి ఈయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చినావా? 92 లక్షల రూపాయలు ఈయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ RRR రేట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీ ఫ్యూచర్ సిటీకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నీ రేడియల్ రోడ్లకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నీ విదేశీ పర్యటనకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నీ నిశ్చి ఫుట్బాల్లో ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి నీకు ఈ డబ్బా అంతా? మరి వీళ్ళకి ఇయనికి లేకుంటే. కాబట్టి ఇంత దారుణంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ వ్యవహరిస్తుంది. ఈరోజు వాళ్ళు పంచుకోవడానికి, వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళు దాచుకోవడానికి ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు, అన్ని కోట్లు. నాకు ఆఫ్ ద రికార్డులు బోలెడు. ఒక మంత్రి బూడిదలో తింటాడంట, రామగుండం బూడిదల. రామగుండంలో NTPC బూడిది ఉంటుందంట, సింగరేణి బూడిది. ఈ బూడిదికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ బూడిది రోజు 25 లక్షలు తింటాడు ఒక మంత్రి. 25 లక్షలు తింటాడంట. అట్లా ఆయన దగ్గర మళ్ళీ 2-3 ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు కూడా తలా 20 లక్షలు వస్తాయంట రోజు. నికాజ్గా వచ్చే పైసలు చెప్తున్నా ఒక మంత్రి గారు. ఏం చెప్పండి? అంత పెద్ద కోరికలు ఉన్నాయా? ఏం దోపిడీ అది? ఎటువంటి దోపిడీ? ప్రజల గురించి, జనం గురించి మనం ఆలోచిస్తుండే ఎవడన్నా? ఎలక్షన్లు అప్పుడు వస్తాయి, ఓ 2 వేలు వేస్తాము, మన ముదిరాజాన్ని వేయించుకుంటా ఓట్లు, కులం మీద రెచ్చగొట్టి, మన బీసీలను రెచ్చగొట్టుకుంటా, మన గౌడని వేయించుకుంటా ఓట్లు, మన మున్నూరు కాపాన్ని వేయించుకుంటా ఓట్లు, మన కులాల పేరు చెప్పించుకుంటా ఓట్లు, మన రెడ్డోళ్ళని చెప్పించుకుంటా ఓట్లు, రెచ్చగొట్టి ఓట్లు కులం పేరు చెప్పి ఓట్లు వేసుకుంటాం. ఇవాళ మరి పిఆర్సీ రానోళ్ళల్లో రెడ్డోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, ముదిరాయలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి ఎవరు అడగాలి? ఇవాళ 96 మంది రిటైర్డ్ టీచర్ ఉద్యోగులు జీతాలు రాక 97 మంది చనిపోయారు. 97 మందిలో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఎవరు అడగాలి? కాబట్టి వీళ్ళకి 2000, 3000 గ్రూప్ పార్టీలు ఇచ్చి మేము ఓట్లు వేసుకుంటాం అనే కాడికి 101% డిసైడ్ అయి ఉన్నారు. సిండికేటు బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది. ఎవడొస్తుంది? అందరం మేమే దోపిడీ చేసుకుంటాం, మేము పంచుకుంటాం, వాళ్ళకి వేస్తాం. మన ముగ్గురిలో ఎవరికో కొనికి వేయాలి ఓటు, తక్కువ పడితే మేము కొనుక్కుంటాము, మేమే పంపుకుంటాము. ఈ విధమైన సిండికేట్ పాలిటిక్స్ ఈరోజు నడుస్తున్నాయి. కోసిన రూపాయలది ప్రజల కోసం, పేదల కోసం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం, ఆశా వర్కర్ల కోసం, ప్రభుత్వ డిఏల కోసం, పిఆర్సీల కోసం కోసిన రూపాయలది. ఇక సంఘాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత దరిద్రం. సంఘాల గురించి ఇమ్మీడియట్లీ సీఎం మస్ట్ రిజైన్ 101%. దయచేసి ఉద్యోగస్తులు మీరు ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఓసారి తిరుగుబాటు చేద్దాం, ఓసారి తిరగబడదాం, ఒకసారి తిరుగుబాటు రుచి చూపెడదాం. ఈ ఉద్యోగం పోరాడితే పోయేది లేదు తప్ప బానిస సంఖ్యలు తప్ప అని. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. ఒక ఆటో డ్రైవర్, బాగా లేడీ ఆటో డ్రైవర్, నెలకు ఆమె ఒక ఐటీ కంపెనీలా ₹1,00,000 నెలకు సంపాదించేది. ఆమె స్వేచ్ఛ లేదు, టైం లేదని చెప్పి ఆమె నౌకరు వదిలేసి ఆటో నడుపుతుంది. ఐటీ ఎంప్లాయీ, నెలకు ₹1,00,000 ఎంప్లాయీ. స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్.
కాబట్టి ఈరోజు ప్రశ్నించకుండా మనం మౌనంగా ఉండి వారు చేసే దోపిడీ సహించుకుంటా, వారు మన పైన చేస్తున్న దాడులు సహించకుండా ఈరోజు ఇంత అన్యాయం అండి. 75% ప్రభుత్వ ఆసుపత్రులను పెట్టుకుని 1.5% జీతంలోకి వెళ్ళి కట్ చేస్తుండ్రు ప్రతి నెల. అంటే ఆల్రెడీ ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖజానాకి వెళ్ళిపోయినాయి. అర్థమైందా? ఇంత దౌర్భాగ్యం ఇదా? హెల్త్ స్కీమ్ పేరు పైన భారీ స్కామ్ ఇది ఈహెచ్ఎస్ స్కీమ్ పేరు పైన భారీ స్కామ్. 75% ప్రభుత్వ ఆసుపత్రులే. ఎక్కడ నడుస్తున్నాయి స్టోరీలు? ఏడొస్తున్నాయి? కోదండరామ్ ఎటు బా, గండ చక్రపాణి ఎటు బా, దేశపల్లి సీనెటు బా, ఎక్కడ పోయింది వీళ్ళంతా? ఎవరు మాట్లాడుతుండ్రు? ఆపోజిషన్ రోల్ ఎటు బా, మాతో మిలియన్ మార్చిలు చేయించిన రేటు బా, సకల జన సమ్మె చేయించిన రేటు బా, పెన్ డౌన్లు చేయించిన వాళ్ళు ఎటు బా, ఈరోజు మమ్మల్ని నాగం చేసిన వాళ్ళు ఎక్కడి బా, ఎవడు కనబడతలేడేంది ఎక్కడ? కనీసం ఒక ఉద్యమం పిలిపించేటోడు ఎవరు లేడేంది ఈరోజు? ఎవడు ఇయ్యాడు మనకు? మన పిలుపు మనమే ఇచ్చుకుందాం, మన పోరాటం మనమే చేద్దాం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నా, రేపు కాబోయే మీ రిటైర్మెంట్ ఉద్యోగులు, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కాబోయే ఇట్నే ప్రతిదీ ఊకొని పోనీ 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 మీరు ఊకుంటూ పోతా ఉంటే ఎక్కడికక్కడ కోసి నలిచి పెడతారు. ఒక పెద్ద చర్చ అంట. ఇంతకుముందు ఒక గంట క్రితం ఒక మంత్రి గారు నాతో మాట్లాడుతుండే, ఈ జడ్సన్ అంటే వాడు అనవసరంగా రిటైర్డ్ ఉద్యోగులు పట్టుకున్నాడు, ఆ జేవట్టి దాదాపు ఇప్పటికి ఒక 4,000 కోట్ల బొక్క అయిందంట వాళ్ళకు. బొక్క మీకు ఇచ్చేటి కాదంట, బొక్క కిందికి లెక్కేసుకుంటారు. అంటే బొక్క అంటే మీకు ఎగ్గొడదామని డిసైడ్ అయినట్టు. అది బొక్క కావద్దని క్యూమిటేషన్లు ఇచ్చిండ్రు. ఎందుకంటే ప్రతి నెల మళ్ళీ వసూలు చేసుకోవాలి. క్యూమిటేషన్ ఇస్తే మళ్ళీ వసూలు చేసుకోవచ్చు అని. జీపీఎఫ్ ఇస్తే మీ రైట్ వాళ్ళే పోతే, లీవ్ అండ్ క్యాష్మెంట్ అయితే వాళ్ళే కాబట్టి మనకు మళ్ళీ రికవర్ ఎట్లా చేసుకోవాలని 4-5 వేల ఆల్రెడీ బొక్క అయిపోయింది అనవసరంగా. అందుకని మీ బిల్లులు ఇవ్వలేకపోయినాం, అందుకని మీకు పైసలు ఇవ్వలేకపోయినాం. ఆ రిటైర్డ్ ఉద్యోగులది వాళ్ళు ఎవరు అడిగేటోళ్ళు లేక అంతా మూసుకొని కూర్చున్న పోయేవాళ్ళు కట్టబెట్టి లేపిండినా ఆయన ఒక మంత్రి. అందులో వాళ్ళ కూర్చున్న క్యాబినెట్లో ఇంకోడేమో ఆయన అనవసరంగా సస్పెండ్ చేసినావును. ఇట్నే ఉంటే ఈరోజు వాళ్ళది కరిగేటోళ్ళు ఉండపోవు, అట్నే ఖతం అయిపోవు, సబ్జెక్ట్ అనవసరంగా క్లోజ్ చేసిందని. ఇలా జరుగుతున్న చర్చ నేను చెప్తున్నా. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ నేను ఏ రోజు రిగ్రెట్ కాలే. నేను సస్పెండ్ అని సంతోషపడ, సస్పెండ్ చేసుకొని బాజాబ్తా చెప్పిన చిన్నారెడ్డి గారు మా ఇంటికి వచ్చిండ్రు, బాజాబ్తా అడిగిండు, అన్న కామ్గుండు అన్నా అని అన్నాడు. ఆయన చాలా పెద్ద మనిషి. నేను బరాబర్ ఆడతా అన్న, నేను బరాబర్ ప్రశ్నిస్తా, బరాబర్ కొట్టాడతా, సస్పెండ్ చేసుకున్నా, యూ డూ యువర్ డ్యూటీ అని చెప్పిన బాజాబ్తా. చిన్నారెడ్డి గారు వనపడితే ఫోన్ నెంబర్ ఉంటే అడగాను, నేనేం చెప్పిన సస్పెండ్ చేసుకోమని బాజాబ్తా చెప్పిన. నేను ఇష్యూస్ పైన కొట్టాడితేనే అని చెప్పిన. రూలింగ్ గవర్నమెంటు పదవులు అధికార పార్టీని తునప్రాయంగా క్యారమ్ బోర్డులో కాయిన్ స్ట్రైకర్ కొట్టినట్టు కొట్టి అవతల పడేసి వచ్చినాం. ఈరోజు అసొంటి ఉద్యమం ఈరోజు తెలంగాణ మనకు నేర్పింది. కాబట్టి ఎవరైతే మెయిన్ స్ట్రీమ్లోకి ఈరోజు ఉద్యమాలను తీసుకొచ్చిందో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చేసిందో, ఆ సంఘాలను బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఖచ్చితంగా రేపు జూన్ 12వ తారీఖు పెన్ డౌన్కు సిద్ధంగా అండి, నడుం బిగించండి, బయటికి రండి. రేపు దినాన రిటైర్డ్ ఉద్యోగులందరూ మీ కలెక్టర్ ఆఫీస్లో కదా పోండి, కటింగ్ చేసుకుంటూ పోతారు. 1.5కి ఆగింది, రేపు 3 ఎవరు అడగకుండా ఎట్లా? నా జీతం దగ్గర నువ్వు ఎట్లా కట్ చేసుకున్నావురా? నువ్వు వితౌట్ మై ఇంటిమేషన్ నువ్వు ఎట్లా కట్ చేసినావు? నువ్వు నా అండర్టేకింగ్ లేకుండా ఎట్లా కట్ చేసినావు? నువ్వు దయచేసి రేపు ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళిపోండి మీకు ఇష్టం లేకుంటే. మా జీతం మాకు, ఇది ఈఎస్ కార్డు మాకు వద్దు అని చెప్పి రిజైన్ చేసినండి. అదే స్టారో గీరో బోరో ఏదో ఉంటుంది, అది తీసుకుని అది అవుతుంది. అదే ప్రభుత్వ ఆసుపత్రికి ఉత్తకపోతే ఇయ్యరా? దానికోసం మీ కార్డు తీసుకొని పోయి నెలకు 1.5% కటింగ్ చేసుకొని మరి పోవాలన్నా? అవసరం? అది ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈరోజు మన అనుమతి లేకుండా మన జీతంకి వెళ్ళి కట్ చేసుకోవడం 100% అన్యాయం ఇది. కాబట్టి నేను చెప్పిన అంశాలపైన మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోను షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇది పోయేటట్టుగా చూడండి. ఈ సబ్జెక్టు ఈరోజు ఇది వాళ్ళ సమస్య, ఇది వీళ్ళ సమస్య, ఇది ఒక గురుకుల బీసీ గురుకుల సమస్య అనేది కాదు. ఈరోజు ఏ సమస్య అయినా అది అందరి సమస్య లెక్కనే మనం అనుకోవాలి. ఏ సమస్య అయినా మనం అందరి సమస్య లెక్కనే ఈరోజు కామెంట్ చేయాలి. ఏ సమస్య అయినా ఈ వీడియో అందరికీ కూడా ఈరోజు షేర్ చేయాలి. ఏ సమస్య అయినా ఇది తెలంగాణలో ఒక పెద్ద చర్చ ఖచ్చితంగా జరగాల్సిన, ఏ సమస్య అయినా కానీ ఈరోజు మనం ప్రతి ఒక్కరు మనం స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా. జడ్సన్ అన్న ఈహెచ్ఎస్ స్కీమ్ గురించి ముందే జీతం కోశారు, నేను అదే చెప్పిన బ్రదర్, మన అనుమతి లేకుండా కోయడం. కాబట్టి
పెన్ డౌన్లో ఖచ్చితంగా పాల్గొనేటట్టు చేయండి. ఈరోజు లేకుంటే వచ్చే రోజులలో ఈరోజు మనకు తెలియకుండానే మన మెడలు కూడా కోసుకొని ఎత్తుకపోతారు. అటువంటి ప్రమాదమైన ఈరోజు రాష్ట్రానికి పాలిస్తున్నది ఒక బాధ్యతాయుతమైన నాయకులు కాదు. ఈరోజు క్రిమినల్స్ పాటిస్తున్నారు. కోర్టుకు పోయి వచ్చి అసెంబ్లీకి పోతారు, కోర్టుకు పోయి వచ్చి నాంపల్లిలో క్రిమినల్ కోర్టుకు పోయేసి వచ్చి ఈరోజు సెక్రటరియట్ పోయి కూర్చుంటారు. అసొంటోళ్ళు మన ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు ఖచ్చితంగా ఒకసారి ధిక్కార స్వరం వినిపియండి, ఓసారి రోడ్డు ఎక్కండి, ఓసారి పిడికిలు బిగించండి, ఓసారి ప్రశ్నించడం మొదలుపెట్టండి. మా అనుమతి లేకుండా ఏ విధంగా కట్ చేస్తుండ్రు, మాకు వాగ్దానం ఇచ్చిన పిఆర్సీ ఏమైంది, మీ ఇస్తామన్న డిఏ ఏమైంది, మాకు పెంచుతామన్న జీతాలు ఏమైనాయని ఆశా వర్కర్స్ నింపుతామన్న ఖాళీలు ఏమైపోయినాయి. ఈరోజు ఖాళీల 21,000 ఖాళీ టీచర్ల ఉద్యోగులతో రేపు ప్రభుత్వ స్కూళ్ళు, పేద పిల్లల స్కూళ్ళు రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం. అనేకమైన సమస్యలతో ఈరోజు తెలంగాణ కొట్టుమిట్టాడుతుంది. అటువంటి సమస్యల గురించి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన గలాలు ఈరోజు అవసరం. పిడికిలు బిగించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరిపైన ఉంది. అన్న ఈహెచ్ఎస్ ఆప్షనల్గా అమలు చేయాలని కోరుతున్నారు, కోర్టులో పిల్లు వేయించాలి. తప్పకుండా బ్రదర్ రండి, ఖచ్చితంగా ఆప్షనల్ వేయాలి. ముందైతే మీరు ఒక రీప్రజెంటేషన్ ఇవ్వండి, పర్సనల్ ఒక్కళ్ళు మీరు రీప్రజెంటేషన్ ఇవ్వండి. మనము ఈ రిటైర్ అయిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎట్లయినా ఉద్యోగులు జర భయపడతారు కాబట్టి రిటైర్ అయిన వాళ్ళ ఉద్యోగులతోనే మనం పిల్లులు వేపిద్దాం. ఈరోజు మీరు ట్రెజరీలో ఒక రీప్రజెంటేషన్ ఇవ్వండి, అక్కడ వేసి మీరు ఒక స్టాంప్ వేసి తీసుకోండి. ఖచ్చితంగా దీన్ని మనం కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వం నిలిపి దానికంటే అందుకని ముందు ప్రజా ఉద్యమం ఖచ్చితంగా చేయాలి. ప్రజల మధ్య మన నిరసన ఖచ్చితంగా తెరపాల్సిన అవసరం ఉంది. ఈ దొంగల గురించి ఈ పట్టపగలు మన అనుమతి లేకుండా మన ఖజానాల చేయబెట్టి మన డబ్బులు గుంజుకొని ఈరోజు మనకు తెలిసిన మౌనంగా ఉండడం మాత్రం ఇది అన్యాయం, దారుణం. కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించండి. రేపటి దినాన్ని అన్ని కలెక్టర్ కార్యాలయాల కాడ మన మద్దతు తెలపాలని చెప్పేసి మీరు ఒక 10-15 నిమిషాలు అక్కడ కరెక్ట్. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చాలా చెప్పు మనం అంటలేను. 10-15 నిమిషాలు ఉండి మన దగ్గర ఉన్నటువంటి మన పెన్ డౌన్ ఎందుకు చేస్తున్నామో ఆ పెన్ డౌన్ యొక్క ఇగో దీన్ని అక్కడ పట్టుకొని మన డిస్ప్లే చేసి ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ డిస్ప్లే చేసి ఇది చూపించి దయచేసి మీరు అందరూ కూడా పాల్గొనాలి, పెన్ డౌన్లో పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ రాసిన అన్ని అంశాలపైన మాట్లాడదాం. ఆశా వర్కర్ మాట్లాడదాం, ఈరోజు రిటైర్డ్ బెనిఫిట్స్ మాట్లాడదాం, పిఆర్సీ మాట్లాడదాం, డిఏలు మాట్లాడదాం, ఈహెచ్ఎస్సీ అన్యాయం కటింగ్ చేస్తున్న మాట్లాడదాం. ఇవన్నిటిపైన చేయాలి. అంతేకాకుండా ఒకరోజు సెక్రటరియట్ కాడ కూడా వాళ్ళందరినీ ఉద్యోగులు లోపల పోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనం చేద్దాం. చిన్న కరపత్రాలు కూడా మనం కొట్టించి అందరూ కూడా పంపిణీ చేద్దాం. ఈరోజు పెన్ డౌన్ అనే కార్యక్రమాన్ని చాలా బలంగా తీసుకొని పోండి. ఈరోజు చాలా బలంగా పొద్దుగాలకెళ్ళి ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, ఎస్బీ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, కానిస్టేబుల్ కానీ పాప అందరికంటే పెద్ద బాధ్యులు. మనమన్నా బయటకు అడగగలుగుతాం కానీ వాళ్ళకి అడగడానికి ఎవరు లేరు. వాళ్ళు అడిగితే చాలా పెద్ద కేసులు వాళ్ళ పైన ఉంటాయి, వాళ్ళ నౌకర్లోకి వెళ్ళి తీసేస్తారు. ఈరోజు వాళ్ళ మాట్లాడే పరిస్థితి లేదు. చాలామంది చాలా జబ్బులతో ఉన్నారు, చాలామంది గుండె పేషెంట్లు ఉన్నారు, అందులో వైద్యం తీసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా మనోళ్ళే, వాళ్ళందరూ మనతో ఉన్నారు. వాళ్ళ తరఫున మనం మాట్లాడదాం. ఇవాళ ఈరోజు మన తెలంగాణ తెచ్చుకున్నది 4 కోట్ల మంది చల్లగా ఉండడానికి, 4 కోట్ల మంది సంతోషంగా ఉండని, 4 కోట్ల మంది తృప్తిగా ఉండడానికి అని మనం తెచ్చుకున్నాం. అది లేనప్పుడు 4 కోట్ల మందిలో ఒక్క మనిషి సంతోషంగా లేకున్నా మనం కొట్లాడాల్సిందే. ఒక్క మనిషి ఈ రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్లో ప్రతి చివరి మనిషికి ప్రతి పైసా వచ్చేదాకా ఉద్యమం కొనసాగాలి. ఈరోజు మన అనుమతి లేకుండా ఏ విధంగా ఈరోజు హెల్త్ స్కీమ్ పైసలు కట్ చేసుకుంటారో అది ఆగిపోయి దానిపైన మీకు తృప్తిగా నేను వద్దని చెప్పడానికి నేను కాదు. అది మీకు ఇష్టమైతే ఇష్టం, లేదైతే లేదు. మీకు ఇష్టం లేదంటే ఖచ్చితంగా పిడికిలు బిగించాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇష్యూస్ అన్నిటిపైన మనం ఖచ్చితంగా గలం విప్పాలి. దయచేసి మీ అందరికీ 2 చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఖచ్చితంగా పోరాడండి, కొట్టాడండి. అది మరుస్తే ఈరోజు ఏం లేదు. ఈరోజు మన దగ్గర జరుగుతున్నటువంటి దాడులపైన జరుగుతున్న దీనిపైన మాట్లాడితే మీరు నమ్మరు. నన్ను ఫోన్లలో తిడుతుండ్రు, ఈ మధ్యలో మెసేజ్లలో తిడతారు, వాట్సాప్లో గ్రూప్ మెసేజ్లు పంపుతారు భయంకరంగా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రోళతో తిట్టిపిస్తున్నాను. కొత్తగా ఒక 200 మంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు ఉంటారంట, అలా 2-3 డ్యూటీలు ఎక్కుతారంట. మెసేజ్లు ఇచ్చి తిట్టిపిచ్చుడే. నేను రిపోర్ట్లు కొట్టుకుంటూ పోతాను. నేను ఎక్కడ కూడా ఈ 4 నెలలకెళ్ళి నన్ను ఎంత సతాయించాలో అంత సతాయిస్తుండు. ఫోన్లలో ఎంత సతాయించాలో నన్ను అంత సతాయిస్తుండు. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుంది. ఎన్ని మెసేజ్లు పెట్టాలో అన్ని మెసేజ్లు పెడుతుండ్రు.
తిట్టుకుంటా. దానికి పేరుండదు ఏముండదు, మళ్ళీ వాడిని అంతే అన్ని డూప్లికేట్ అవి, పైసలు ఇచ్చి చేపిస్తారు. వాని ఫాలోవర్స్ ఒక్కడు ఇద్దరు ఫాలోవర్స్ కూడా ఉండరు. వాళ్ళ పేరు రాకీ అని, లారీ అని అసలు పేర్లు పెట్టుకుంటారు, దొంగ పేర్లు పెట్టుకొని మెసేజ్లు పెట్టి ఇదంతా పేమెంట్, ఇదంతా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా నడుపుతున్నటువంటి డ్రామా ఇది. నీకెందుకు, నువ్వు ఎంప్లాయీవా, నువ్వు ఇదా, నువ్వు పని చేస్తావా, నువ్వు దేనికోసం పోతున్నావు అని రకరకాలుగా చెప్పరని భాషలో వాళ్ళు మెసేజ్లు పెడతా ఉంటారు. కాబట్టి నేను వంటికి రిపోర్ట్లు కొడుతూ ఉంటా, కొన్నిటికి నేను రిప్లైలు ఇస్తా. ఇది విధంగా అనేకమైన తీర్ల చేస్తా. అయినా కానీ నేను ఎక్కడ కూడా లొంగకుంటా. మీ దగ్గర నేను ఎప్పుడు ₹1 ఆశపడలే, ఎవరి దగ్గర నేను పబ్లిక్ దగ్గర ఎవరి దగ్గర నేను అది చేస్తున్నానులే. ఏదైనా కానీ నేను మా తెలంగాణ బిడ్డలు మంచిగా ఉండాలి, దేనికోసం మనం ఏ ఆకాంక్షతో పోరాటం తెచ్చుకున్నామో ఆ ఆకాంక్ష నెరవేరేటట్టుగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ కమిట్మెంట్తో మనం కొట్టాడుతాం. ఈరోజు మనం చూడలేక, రిటైర్డ్ అయిన వాళ్ళ సావులు చూడలేక, ఈరోజు ప్రశ్నించే గొంతులు అరే వీళ్ళందరూ ఇంతమంది నేను పిచ్చోళ్ళని చేస్తున్నా అనే వాళ్ళ ముఖాలు చూస్తే నాకు కోపం వచ్చి, చూడు నేను ఎంతమంది వినిపించినా కదా, ఎంత భయంకరం చెప్పండి. నన్ను ₹1 వెళ్ళేది అని అక్కడ అంటారు. మళ్ళీ జూపల్లి కృష్ణ ఆయన బాత్రూమ్కేమో ఇంకా రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా రిపేర్కు ప్రభుత్వ పైసలే. ఆయన ఉన్న సొంత ఇల్లు ప్రభుత్వ బంగ్లా కాదు, ఆయన ఉన్న సొంత ఇంటికి కూడా ప్రభుత్వ పైసలతో రిపేర్లు చేసుకున్నాడు. దాదాపు 3 కోట్ల ఏందో. అంత పకీరుగా అనలే ఇల్లు. పకీరు అంట కాదు, అంటే అంత ఫాకగా అనలు అన్నట్టు, అంత చిల్లరగా అనలే ఇల్లు. సొంత ఇంటికి ఎవరైనా ప్రభుత్వ పైసలతో రిపేర్లు చేసుకుంటారండి? చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని ప్రమాణ పూర్తిగా చెప్పమనండి, నేను ప్రభుత్వ పైసలతో నేను ఇల్లు చేసుకోలే అని చెప్పమనండి. ఆ దమ్ముంటే ఇంత చిల్లరగా మా దగ్గరకు వస్తే ₹1 కష్టంగా రేపటి దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. కష్టంగా ఒక 10 నిమిషాల వీడియో, 5 నిమిషాల వీడియో, ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడి ఒక 10 మంది జమ కానీ, దయచేసి చెప్తున్నారు, 10 మంది మీరు కలెక్టర్ ఆఫీసుల కల్లా జమ అయ్యి ఈరోజు మీకున్న ఏదైతే దేనిపైన మీ అసంతృప్తిగా ఉన్నారో దానిపైన ఒక చిన్న వీడియో చేసి 12వ తారీఖు వెళ్ళి పెన్ డౌన్ సక్సెస్ చేయమని చెప్పి మనం ఖచ్చితంగా అందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కోరుకుంటున్నాం. ఈరోజు పేద బిడ్డలు 21,000 మన టీచర్లు లేకుండా మన పేద బిడ్డలు ఏ విధంగా స్కూల్లో పోతారు చెప్పండి, ఆలోచన చేయండి. అసలు స్కూళ్ళు నడిస్తే ఎంత, నడవకుంటే ఎంత. కాబట్టి ఆపిద్దాం. ఒక మార్పు దిశగా మన ఉద్యమానికి చాలా బలంగా ఉండాలి. మీరు దయచేసి ఈ ఉద్యమంలో, ఏ ఉద్యమంలో అయినా ఈరోజు తెలంగాణలో ఉన్న బలహీనతలు రెచ్చగొట్టే బలహీనతలు ఏంటంటే ఈరోజు కులం కార్డు తీస్తారు, మతం కార్డు తీస్తారు, అన్ని రకాల కార్డు తీస్తారు. అవన్నీ ఏవి కూడా ఎందుకంటే నాకు ఇవన్నీ మెసేజ్ నాకు వస్తాయి కాబట్టి అవేవి కూడా చూడొద్దు. ఓన్లీ దోపిడీ చేసే వర్గం, దోపిడీ గురయ్యే వర్గం, ఈ 2 వర్గాల గురించి మనం ఆలోచన చేయాలి. కానీ ఇది కులం, మతం, ప్రాంత ఇవన్నీ ఇటువంటి ఈ 2 కూడా ఏవి కూడా చేయొద్దు. అసొంటి తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా మీరు దయచేసి ఇంతవరకు చూడ, ఫస్ట్కే లాస్ట్ వరకు చూస్తే, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు 48 నిమిషాలలో మీకు అనేకమైన అంశాలు అర్థమవుతాయి. ఈరోజు అన్నీ కూడా క్రోడీకరించి మీకు చెప్పడం జరిగింది. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రేపటి ఉద్యమంలో పాల్గొనండి. పెన్ డౌన్లో ఖచ్చితంగా పాల్గొనాలని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.